హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీ తమిళ చూస్తారు కదా, మనకైతే మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు కూడా చూసుకుంటే మనకు విఆర్డిఈలో అయితే మనకు జేఆర్ఎఫ్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరి డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏంటి, మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి క్వాలిఫికేషన్ ఏముండాలి, మరి ఏ విధంగా వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు, ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకు విఆర్డీలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు అయితే కొట్టే ఛాన్స్ ఉంది. సో చూద్దాం, మరి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేదు అనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. సో చూసుకుంటే మనకి ఇక్కడ విఆర్డిఈలో మనకు జేఆర్ఎఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా, విఆర్డిఈలో మనకు జేఆర్ఎఫ్ ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగింది. ఓకేనా, జేఆర్ఎఫ్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు తెలుసు, ఈ మనకు విఆర్డి అనేది కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కొలువులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఓకేనా, ఇది మెయిన్గా చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. అదే చూసుకుంటే వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో విఆర్డి అంటే వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది విఆర్డిఈ మనకి, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మెయిన్గా రక్షణ పరిశోధనకు అనుబంధంగా ఉండేటువంటి సంస్థ ఇది. సో దీనిలో అయితే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో, అదేవిధంగా మనకు జేఆర్ఎఫ్ అంటాం దీన్ని, అదే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం, ముఖ్యంగా మరి మనకు ఎన్ని ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకుంటే మనకు మెయిన్గా పోస్ట్ పేరు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో పోస్ట్ నేమ్ ఆల్రెడీ మనకు తెలుసు, జేఆర్ఎఫ్. ఓకేనా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటాము. సో జేఆర్ఎఫ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు పోస్ట్ నేమ్. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు అంటే టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే మనకు దాదాపు వీళ్ళు 3 ఖాళీలను అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు భర్తీ చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క 3 జేఆర్ఎఫ్ ఖాళీలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏముండాలి? మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత చూసుకుంటే మెయిన్గా మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్తో పాటు గేట్ స్కోర్ లేదా ఎంఈ, ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాలిఫికేషన్ మస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెకానికల్ ఉంది కదా, మెకానికల్. ఓకేనా, లేదనుకుంటే ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకేనా, ఇంజనీరింగ్లో బీఈ ఉండొచ్చు, ఓకేనా, బీటెక్ ఉండొచ్చు, బీఈ, బీటెక్, దీనితో పాటు బీఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి. సో దీనితో పాటుగా మనకు వచ్చేసి గేట్ స్కోర్ ఉండాలి. ఓకేనా, గేట్ స్కోర్ ఉండాలి, తెలుసు కదా, మీకు గేట్ ఎగ్జామ్ రాస్తారు, గేట్ స్కోర్ కూడా తప్పకుండా ఉండాలి. లేదు అనుకుంటే ఆర్ మాకు ఈ క్వాలిఫికేషన్లు లేవు అనుకున్న వాళ్ళకు నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంఈ, ఎంటెక్ అన్న పూర్తి చేసి ఉండాలి. ఎంఈ లేదా ఎంటెక్ ఇదన్నా మనకు పూర్తి చేసి ఉండాలి. ఓకే, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క జేఆర్ఎఫ్ ఉద్యోగాలకు భర్తీ చేయాలంటే. గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకు వచ్చేసి బీఈ అన్నా లేదనుకుంటే బీటెక్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటుగా గేట్ స్కోర్ కూడా వీళ్ళకు ఉండాలి. లేదు మాకు ఆ క్వాలిఫికేషన్ లేదు అనుకున్న వాళ్ళకు ఎంఈ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ యొక్క జేఆర్ఎఫ్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ ఈ క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరి ఈ యొక్క ఏజ్ ఎంత ఉండాలి? ఈ యొక్క ఉద్యోగాలకు మనము అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే ఎంత ఏజ్ ఉండాలంటే, ఏజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకు ఉండాల్సినటువంటి వయసు, మరి దీనికి ఏదైనా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఏజ్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ 28. ఓకేనా, 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది మీ ఏజ్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. 28 సంవత్సరాలు ఉండాలి మీ ఏజ్, నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు అప్లికేషన్ మోడ్ ఏ విధంగా ఉంది? మనం అప్లికేషన్ చెయ్యాలి అంటే
మరి ఆఫ్లైన్లో చేయాలా, ఆన్లైన్ చేయాలా? మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ త్రూ మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లికేషన్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొకటి చూసుకుంటే ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మరి యొక్క అప్లికేషన్కి మనకు చివరి తేదీ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే చూసుకుంటే మనకు వచ్చేసి మీరు కనుక అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే లాస్ట్ డేటు ఏప్రిల్ 30. ఓకేనా, ఏప్రిల్ 30th అనేది మనకు మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళని ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంటే, ముఖ్యంగా చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఓకేనా, మరి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు రాత పరీక్ష ఉంటుంది, అంటే రిటర్న్ టెస్ట్ అంటాము. ఓకేనా, సో రిటర్న్ టెస్ట్ కూడా మనకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో దీని త్రో మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఓకేనా, సో దీని త్రో మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు, తర్వాత వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీని త్రో ఆన్బోర్డ్ చేసుకుంటారు. మనకి ఇక్కడ అది కూడా ఇచ్చారు. మనకు ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మనకి ఎప్పుడు ఉంటుందంటే, వాకిన్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే ఆ డేట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో వాకిన్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే మనకు వచ్చేసి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే మనకు మేలో వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, ఈ 3 డేట్లలో అయితే మనకు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక, రిటర్న్ టెస్ట్ అయిపోయినాక డైరెక్ట్ మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది కదా, ఇది మనకి ఈ 3 డేట్లలో అయితే మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్గా మనకు ఈ యొక్క స్టెప్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏజ్, అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాకిన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇవన్నీ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. సో అప్లికేషన్ చేయడానికి వచ్చేసి మనకు వెబ్సైట్ లింక్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సో చూసుకుంటే మనకు వచ్చేసి మీరు అప్లికేషన్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వచ్చేసి చూసుకుంటే వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు www.drdo.gov.in. ఓకేనా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి ఇన్ టైం లోపు. ఓకేనా, ఏప్రిల్ 30 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి, మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కొలువులు, అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. మీ విలేజ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, మీరు చదువుతున్న క్వాలిఫికేషన్స్ కావచ్చు, మీకు ఇంకెలాంటి జాబ్ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.